వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులకు కారణమైంది. నిత్యావసరాలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు సామాన్యుడికి గుదిబండగా మారాయి. అయితే నెల్లూరు జిల్లా దువ్వూరుకు చెందిన ఓ రైతు మాత్రం ఈ గ్యాస్ కష్టాలకు తనదైన శైలిలో స్వస్తి పలికారు. రసాయన ఇంధనాలపై ఆధారపడకుండా తన పెరట్లోనే గోబర్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని అటు వంట గ్యాస్ను ఇటు పొలానికి ఎరువును ఉచితంగా పొందుతున్నారు. యుద్ధం ముంచుకొస్తున్నా ధరలు పెరుగుతున్నా తనకేం సంబంధం లేదంటూ ధీమాగా చెబుతున్న వెంకట కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీని ఇప్పుడు చూద్దాం. మిడిల్ ఈస్ట్లో యుద్ధం కారణంగా ప్రస్తుతం మన దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం ఎన్టీ రామారావు భవిష్యత్తులో రాబోయే గ్యాస్ కొరత కష్టాలని ఎప్పుడో గుర్తించారు. 1984 ప్రాంతంలో గోబర్ గ్యాస్ని గ్రామాల్లో ఉద్యమంలో విస్తృతం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు గ్యాస్ వినియోగించాలని గోబర్ గ్యాస్ యూనిట్లకి పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇచ్చారు. కాలక్రమేణా అందరూ ఈ పద్ధతిని మర్చిపోయినా నెల్లూరు జిల్లా దువ్వూరుకు చెందిన జిలుమూడి వెంకట కృష్ణారెడ్డి మాత్రం గత 42 ఏళ్లుగా అదే గోబర్ గ్యాస్ను నమ్ముకొని నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నా పేరు రామిరెడ్డి. 84లో ఎన్టీ రామారావు హయాంలో ఇది ఇచ్చారు. అందరికీ చాలా ప్రతి ఇంటికి ఉండింది ఇది, కానీ అందరూ వదిలేశారు. ఈ డ్రమ్ ఒక తడవ చిల్లు పడింది అనుకో, ఇంక దాన్ని అట్నే ఆరు చేపిస్తాంలే ఆ టైప్లో వదిలేశారు. నేను అట్నే రౌండ్ షీటు రేక్ కట్టించేసాను. ఒక 20 ఏళ్ళు అయిపోయింది. ఇంతవరకు ఇక నా ట్రబులే లేదు. అప్పట్లో కళాయి ఉండే షీట్ కట్టించే, ఇప్పుడు కానీ స్టీల్ రేక్ కానీ కట్టించుకున్నారు. కానీ జీవితాంతం శాశ్వతం ఇంకా అది పోయేదే ఉండదు. ఆ డ్రమ్ము వెయిటే ప్రెజరు, లేస్తా దిగుతూ ఉంటుంది. ఆ వెయిటే ప్రెజరు. నువ్వు ఒక 100 మీటర్లు అయినా కానీ లాక్కోవచ్చు. పైప్ లైన్ ఎంత దూరం పైప్ లైన్ ఉంటే అంత దూరం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి మార్చుకోవాలంటే అక్కడికి పైపే కాబట్టి ఎటు కావాలంటే అటు మార్చుకోవచ్చు. ఇంకా డైలీ ఉదయం పేడ మనం ఎత్తి దెబ్బలో వేసే బదులు దీంట్లో వేస్తున్నాం, కలుపుతున్నాం. దానికి ఏమి టైం వేస్ట్ కూడా లేదు మనిషికి. ఒకరోజు కలపకపోయినా ఇబ్బందిలే, పేడ వేయకపోయినా వేసి దాంట్లో తొట్టిలో వేసి పెడతాం. ఆ రోజు మనం టైం లేదు కలపలేకపోయాం, తెల్లారని కలుపుకోవచ్చు. కలిపి ఆ పేడ వేసే కొంది వస్తూ ఉంటుంది గ్యాస్ ఎక్కువ. ఇంకా మధ్యలో అరగోడ ఉంటుంది, కింద 10 అడుగుల లోతులో ఉంది. మధ్యలో గోడ కట్టి ఉంటుంది. ఈ దాంట్లో అడుక్కు పోతే అవతల తొట్టిలో అడుగు నుంచి బయటకు వస్తుంది. అంటే 2 నెలలతో ఎప్పుడో వస్తుంది వేస్ట్ బయటికి. ఇంకా స్టవ్ అది దీని స్టవ్వే వేరు, అంటే కొంచెం హోల్స్ అన్నీ పెద్దవిగా ఉంటాయి. అగ్గిపుల్లతోనే వెలిగించాలి. మామూలుగా ఈ గ్యాస్ హెచ్పి ఇది మన సిలిండర్ గ్యాస్ లైట్ పనిచేయదు. గల్ఫ్ నుంచి నౌకల్లో దిగుమతి, సిలిండర్ల నింపుడు, బుకింగ్ల టెన్షన్ ఇవేవి కృష్ణారెడ్డికి లేవు. తన ఇంట్లోని కేవలం 2 గేదెల పేడతో రోజువారీ వంటకు సరిపడ గ్యాస్ను ఆయనే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. 10 అడుగుల బావి వంటి నిర్మాణం, పైన ఇనుప డ్రమ్ము. ఇదే ఆయన గ్యాస్ ఫ్యాక్టరీ. సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈయనకు మాత్రం రూపాయి ఖర్చు లేదు. గోబర్ గ్యాస్ వల్ల కేవలం వంట ఇంధనమే కాదు, నాణ్యమైన సేంద్రియ ఎరువు కూడా లభిస్తోంది. పేడను నీటితో కలిపి ప్లాంట్లో వేస్తే గ్యాస్ విడుదలవుతుంది. మిగిలిన స్లరీ పొలానికి అద్భుతమైన ఎరువుగా మారుతుంది. దీనివల్ల రసాయన ఎరువుల ఖర్చు కూడా తప్పుతోందని, అటు పాలు ఇటు గ్యాస్, మరోవైపు ఎరువు, ఇలా పాడి పశువులే తమకు పెన్నితి అని ఆయన గర్వంగా చెబుతున్నారు. వెంకట కృష్ణారెడ్డి నా పేరు. ఇది 1984లో స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి బాగా వస్తాను ఉంది. ఫస్ట్లో మటుకు ఒక ట్రక్ పేడ పోయాలా, వెంటనే పైకల్లా రావాలా. తర్వాత రోజు ఒక డబ్బా నిండా వేసుకుంటే చాలు. ఇప్పుడు 2 ఉన్నాయి, 2 పైన 2 ఒక డబ్బా నిండా పేడ వేస్తే చాలు, కావాల్సినంత వస్తుంది. పోయేది పోతుంటుంది. మళ్ళీ సాయంకాలం ఒక డబ్బా వేసి నీళ్ళు వేసి కలిపి దాంట్లో దోశ. అంతా గవర్నమెంట్ సబ్సిడీ. నాకు సంబంధం లేదు.
వాళ్ళే సబ్సిడీ కింద కట్టించారు. అంత రంగనాయలపేటలో నవాబు డ్రమ్ములు తయారు చేసేది. తయారైందయ్యా మీ డ్రమ్ము పట్ట మనం ట్రాక్టర్ తీసుకొచ్చేస్తాం. 10 అడుగులు లోతు ఆడ దాంట్లో ఎదుగా నేను చెప్పి బోధి కలిపేస్తాం. తర్వాత చిన్న అదిగా బొందల్లా దాంట్లో నుంచి దాంట్లో వెళ్ళిపోద్ది. గ్యాస్ మాకు సరిపోద్ది. 5-6 ఉన్నాం మేము. సరిపోద్ది రోజు సాయంకాలానికి. మళ్ళీ సాయంకాలం మళ్ళీ పోస్తలో తేడా అది మళ్ళీ చల్లాలకి మళ్ళీ రన్ అవుతుంది. గవర్నమెంటే ఇంటి ప్రతి మాకు ఒక్కరిగా ఇది ఊరు మొత్తం ఉన్నాయి, అన్నీ పోయినాయి, మాది ఒకటే ఉండదు ఊళ్ళో. గ్యాస్ తేడా ఏముంది మాకే గ్యాసు ఈ గ్యాసు ఆ సిలిండర్ గ్యాస్ అలా వదిలితే ఏదైనా భయం అది ఉంటుంది. ఇది ఏం భయం కూడా ఉండదు. అప్పుడు అదే 1984 తయారు చేసింది దాని లెవెల్కి వస్తుంది. మళ్ళీ గ్యాస్ తగ్గేది సాయంకాలం మళ్ళీ తగ్గిపోద్ది, మళ్ళీ పొద్దున్నే మళ్ళీ వచ్చేసి ఉంటుంది. మనం వంట చేసేదాన్ని బట్టి గ్యాస్ వదిలేదాన్ని బట్టి తగ్గిపోతుంటుంది. మళ్ళీ సాయంకాలానికి మళ్ళీ పైకి వచ్చేస్తుంది. సిలిండర్ కోసం క్యూలో నిలబడే కష్టం, ధరల భారం లేని కృష్ణారెడ్డి జీవితం చూస్తుంటే నాడు ఎన్టీఆర్ ఎందుకు గోబర్ గ్యాస్ ఉద్యమాన్ని చేపట్టారో అర్థమవుతుంది. ఆధునిక సౌకర్యాల మోజులో పడి సహజ వనరులను వదిలేస్తున్న నేటి సమాజానికి 42 ఏళ్లుగా గోబర్ గ్యాస్ను వినియోగిస్తున్న కృష్ణారెడ్డి ఒక స్ఫూర్తి ప్రదాత. ఖర్చు లేని వంట, కాలుష్యం లేని ప్రకృతి, ఇదే ఆయన విజయ రహస్యం. ఎన్టీ రామారావు అప్పట్లో అంత పెద్ద ఎత్తున గోబర్ గ్యాస్ ఉద్యమం చేపట్టారు. ఇప్పుడు తమకి బాగా అర్థమవుతుందని అంటున్నారు. తెలుగువారి ఇంట ఏ శుభకార్యం జరిగినా సన్నాయి స్వరం వినిపించాల్సిందే. అయితే సాధారణంగా ఈ మంగళ వాయిద్యాల రంగంలో మనకు పురుషులే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ పాత సంప్రదాయాలను పక్కన పెట్టి సన్నాయి, డోలు వాయిద్యాల్లో తమ వేళ్లతో మ్యాజిక్ చేస్తున్నారు ఏలూరుకు చెందిన 2 సోదరీమణులు. డోలుపై 100కు పైగా తాళాలు పలికిస్తూ సన్నాయి స్వరాలతో మంత్రముగ్ధులను చేస్తూ మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఆధునిక కాలంలో డీజేల హోరు పెరుగుతున్నా మన వారసత్వ కళను కాపాడాలని తప్పిస్తున్న ఈ అక్క చెల్లెళ్ల స్ఫూర్తిదాయక ప్రయాణమేంటో మనము తెలుసుకుందాం రండి. నమస్తే, నేను మీ ఆలి. సంస్కృతి సాంప్రదాయాలు ఇవి మనకి అనాదిగా వస్తున్న ఆచారాలు. ఏ శుభకార్యాలు జరగాలన్నా సరే ముందుకు గుర్తొచ్చేది ఈ సన్నాయి మేళం. పొద్దున్నే లేచి సుప్రభాతం నుంచి స్టార్ట్ అయ్యే ఈ సన్నాయి మేళం గుళ్ళల్లో బాగా వింటూ ఉంటాం. నేటి సమాజంలో, నేటి పరిస్థితుల్లో ఏ శుభకార్యం జరిగినా సరే డీజేలు, అనేక రకమైన ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి. కానీ ఇప్పటి నుంచో పురాతన తాత ముత్తాతల కాడి నుంచి వస్తున్న సన్నాయి మేళం చాలా చరిత్ర ఉంది. ముఖ్యంగా ఏలూరుకు మాత్రం అది ఒక ప్రత్యేక గుర్తింపుగా చెప్పుకుంటారు ఈ సన్నాయి మేళం. ఎక్కడ ఒక కుటుంబం మొత్తం కూడా సన్నాయి మేళం వాయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచున్నారు. వాళ్ళు చేత్తో పట్టుకుని ఈ సన్నాయి మేళం గనక ఊదితే అద్దరోహో అనాల్సిందే. తెలుగువారి సంస్కృతిలో ఏ శుభకార్యమైనా సన్నాయి స్వరం వినిపిస్తేనే ఆ వేడుకకు పరిపూర్ణత వస్తుంది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, దేవాలయ ఉత్సవాలు, ఇలా సందర్భం ఏదైనా సన్నాయి మేళం ఉండాల్సిందే. సాధారణంగా ఈ వాయిద్యాల రంగంలో మనకు పురుష కళాకారులే ఎక్కువగా కనిపిస్తారు. కానీ ఆ పాత అభిప్రాయాలను చెరిపేస్తూ ఏలూరు నగరానికి చెందిన గరగపర్తి సాయి శ్రీలక్ష్మి భవానీ, గరగపర్తి సుమ అనే సోదరీమణులు తమ అద్భుత ప్రతిభతో దూసుకుపోతున్నారు. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా అదే లయ, అదే నైపుణ్యంతో మంత్రముగ్ధులను చేస్తూ మహిళా పవర్ ఏంటో నిరూపిస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఇది సన్నాయి అనేది ఇదా సన్నాయి? సో మీరు ఎప్పటి నుంచి వాయిస్తున్నారు? మేము
ఒక 7-8 ఇయర్స్ నుంచి వాయిస్తున్నాను. ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి? మ్యారేజ్ కానీ ఏదైనా శుభకార్యం మొదలు పెట్టాలి అంటే సన్నాయి వాయిద్యం అనేది పేరండి. అన్నిటిలోనూ సన్నాయి వాద్యాన్ని ముందు అక్కడ మంగళవాద్యం చేసిన తర్వాత ఏ పనైనా మొదలు పెడతారు. పెళ్లి కార్యక్రమాలు కానీ పసుపు కట్టడం కానీ ఏదైనా ముందు మంగళవాద్యంతోనే మొదలు పెడితే శుభంగా జరుగుతుంది అని ఒక నమ్మకం అందరికీ. మీ కుటుంబం మొత్తం కలిసి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే వివాహాలలో ఇప్పుడు మీకు ప్రయారిటీ పెరిగింది. అసలు ఇది ఓన్లీ గుళ్ళల్లో మాత్రమే చూడగలిగే పరిస్థితిని ఇప్పుడు వివాహాది శుభకార్యాల్లో కూడా మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది, చూడడం జరుగుతుంది. ఏమంటారు దీన్ని? ఏమండి, కుల వృత్తిని ఎప్పుడు మర్చిపోకూడదు. మా మామయ్య గారు ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉంటారు, మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా మన కుల వృత్తిని మర్చిపోకూడదు, మనల్ని బట్టే మన పిల్లలు నేర్చుకుంటారు. మా మామయ్య గారి మాట మేము ఆచరించి ఇంకా ఈ విద్యను ఇంకా నేర్చుకుని వాయించడం జరుగుతుంది. దాదాపు మీ సభ్యులంతా కలిసి ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ అయ్యారు? ప్రాక్టీస్ చేయడానికి ఎంత సమయం అవుతుంది? ఇది నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ఒక 7-8 సంవత్సరాలన్నా పట్టిద్దండి. అనర్గళంగా వాంచాలి అంటే ఒక 7-8 ఇయర్స్ పట్టిద్ది. మామూలుగా పర్లేదు వాంచాలి, కొన్ని పాటలకి పెళ్ళిళ్ళు అలాంటివి చేసేయాలంటే ఒక 4-5 ఇయర్స్ నేర్చుకుంటే చాలు. ఎందుకు అంత 6-7 సంవత్సరాలు నేర్చుకోగలిగే అంత టైము ఎందుకు పడుతుంది? మైండ్ మన జ్ఞాపక శక్తి బట్టి ఈ టైము అనేది ఉంటుందండి. మనం బాగా వాంచగలగాలంటే మన మైండ్లో గుర్తుండాలి కదా అవన్నీ. అంటే ఏం గుర్తుండాలి? సరిగమలు అవి అన్నీ ముందు స్వరాలు అన్నీ గుర్తు ఉంటే త్వరగా సన్నాయి విద్య వచ్చిందండి. మీకు ఎంత టైం పట్టింది? మాకు 4 ఇయర్స్ పట్టిందండి. 4 ఇయర్స్ పట్టింది మీకు? ఓకే. మీరేం వాయిస్తారు? సన్నాయి వాయిస్తాం. అంటే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఇంట్లో? సన్నాయిలో సన్నాయి, డోలు, హార్మోని, తాళం 4 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. ఈ సోదరీమణులలో లక్ష్మీ భవాని డోలు వాయిద్యంపై పట్టు సాధించగా ఆమె వేళ్లు డోలుపై పడితే సుమారు 108 తాళాలు లయబద్ధంగా వినిపిస్తాయి. మరోవైపు సుమ సన్నాయి వాయిద్యంలో తనదైన శైలిలో రాణిస్తూ ప్రతి స్వరాన్ని మనసును హత్తుకునేలా పలికిస్తోంది. ప్రముఖ సన్నాయి విద్వాంసులు రంభభద్రరావు శిష్యుడైన శ్రీనివాసరావు వద్ద వీరు శిక్షణ పొందారు. గురువు నేర్పిన విద్యను క్రమశిక్షను పుణికిపుచ్చుకున్న ఈ అక్కా చెల్లెళ్ళు నేడు వేదికలపై ప్రదర్శనలు ఇస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కేవలం సంగీతం మాత్రమే కాకుండా సన్నాయి ద్వారా ఒక ఆధ్యాత్మిక అనుభూతిని, పాజిటివ్ ఎనర్జీని ప్రతి ఒక్కరికి పంచుతున్నారు. ఏంటి మీ యొక్క సన్నాయిలో ప్రత్యేకత ఏంటి? ఎక్కడ చూసినా సరే లేడీస్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. మీ ఫ్యామిలీ నుంచి మగవాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? దీన్ని మీరు ఎలా వృత్తిగా రాణించగలుగుతారు? మగవాళ్ళ సపోర్ట్ ఉందండి. వాళ్ళకంటూ వాళ్ళు నేర్చుకుంటుంటే మాకై మేమే నేర్చుకున్నామండి. ఆ సన్నాయి మేళంలో ఎటువంటి కీర్తనలు పాడతారు? అదిగో అల్లదిగా వేస్తామండి, కొండలో నల్గొండ వేస్తాము, రాగాలు వేస్తాము. అంటే మీరంతా ఒక బృందంగా ఉన్నారు. వీళ్ళంతా మీ చుట్టాలా లేకపోతే మీ మా ఫ్యామిలీనండి. మా అత్తయ్య గారు, మా చెల్లెలు, ఇద్దరు చెల్లెలు, ఒకటే కుటుంబం. మా మరిది గారు, మా అయ్య గారు అండి. 2 మరిదిలు అండి. ఒక మామగారు అండి, మా అత్తగారు, 2 తోటకోడలు, 2 అక్క చెల్లెలు అండి. ఒక కుటుంబాల్లోనే ఒక తల్లికి పుట్టిన వాళ్ళు మేము అందరం ఒక టీంకి వెళ్తాం. అయితే నేటి ఆధునిక కాలంలో ఈ సాంప్రదాయ కళాకారుల ముందు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీ పెరగడంతో చాలా మంది డీజే సిస్టమ్స్, రికార్డెడ్ మ్యూజిక్ వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో పనైపోతుందనే ఉద్దేశంతో లైవ్ కళాకారులను పక్కన పెట్టడం వల్ల వీరి ఉపాధి దెబ్బతింటోందని ఈ సోదరీమణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, తరతరాలుగా వస్తున్న మన వారసత్వం అని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని వారు గుర్తు చేస్తున్నారు. రికార్డింగ్ పాటల హోరులో కూడా మన సంప్రదాయానికి విలువనిస్తూ లైవ్ మేళాన్ని ఆహ్వానిస్తున్న వారు ఉండటం కొంత ఊరటనిచ్చే విషయం. మీ ఫ్యామిలీని కూడా లేడీస్ అంతా బయటకు వచ్చి ఈరోజు వాయిస్తున్నారు. ఎలా చూస్తున్నారు ఇదంతా? మాకు చాలా అదృష్టం అనుకుంటానండి. మాకు దేవాలయాల్లో మాకు ఈ వృత్తి ఇచ్చినందుకు దేవుడు మేము చాలా అదృష్టవంతం అనుకుంటాం. మా చిన్నప్పటి నుంచి మేము దీని మీద ఈ వృత్తి మీదే కష్టపడ్డాం. అలాగే మా ఆడవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకు కూడా నేర్పించాము. చాలా సంతోషం అండి. ఎలా ఉంది? టెక్నాలజీ మారిందండి. మనకి ఇప్పుడు దీనికి ఆదరణ ఎక్కువ పెరిగిందండి. ఈ డీజేలు అవన్నీ వస్తాం వల్ల చాలా మందికి సాంప్రదాయం తగ్గిపోతుందని, పెద్దవాళ్ళు సాంప్రదాయం తగ్గిపోతుందని బాధపడుతున్నారు.
కానీ ఈ నాదస్వరం వల్ల ఇది నాదస్వరమే ఈ సాంప్రదాయాన్ని కాపాడుతుందని చాలా మంది పెద్దలు ఆదరిస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు మామూలుగా మీకు డివోషనల్ అంటే టెంపుల్స్లో దానికి పెళ్ళిళ్ళ దానికి వేరియేషన్ ఏంటి, ఏం చూస్తారు? అక్కడ దేవుడి కీర్తనలు చేస్తామండి. ఈ శుభకార్యాలకు పెళ్ళిళ్ళకి వచ్చేపటికి ఆ తంతుకు పాటలను మేము ప్లే చేస్తూ ఉంటాం. తాళి కట్టినప్పుడు ఒక పాటలు, తలంబరాళ్ళకి దండలు మార్చుకునేటప్పుడు ఆ పాటలు, దానికి ఆ తంతుకు తగ్గ పాటలు మేము ప్లే చేస్తుంటామండి. సంవత్సరం మొత్తంలో కూడా మీకు ఎక్కువ ఉపాధి ఏ సమయంలో ఎక్కువ ఉంటాయండి? మాఘమాసంలో అండి, మే నెలలోను ఫిబ్రవరిలో ఈ పెళ్ళిళ్ళ సీజన్, పెళ్ళిళ్ళు ఉన్నప్పుడల్లా మనకు బాగుంటాయి. మాకు గుడి ప్రోగ్రామ్స్ కూడా చాలా ఎక్కువ అండి. ఆ గుడి కార్యక్రమాలు జరిగినప్పుడల్లా మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. మాకు టెంపుల్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. మనకు రాట్నాలమ్మ గుడి పునర్ప్రతిష్టకు మేమే చేసాము. మా మొత్తం టీము 8 మంది ప్లే చేస్తూ ఉంటామండి. మేము 4 డోళ్ళు 4 సన్నాయిలు ఉన్నాయి మావి. ప్రస్తుతం గోదావరి జిల్లాలో ఈ మహిళా బృందం ప్రత్యేక గుర్తింపు పొందింది. పురుషాధిక్యత ఉన్న రంగంలో అడుగుపెట్టి ఎన్నో కష్టాలను అధిగమించి మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణించగలరని వీరు నిరూపిస్తున్నారు. మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని భుజాన ఎత్తుకొని ముందుకు సాగుతున్న ఈ సోదరీమణులకు మనమంతా అభినందనలు తెలపాలి. ప్రతి శుభకార్యంలో ఇలాంటి కళాకారులను ప్రోత్సహించడం ద్వారానే మన ప్రాచీన కళలు అంతరించిపోకుండా వచ్చే తరాలకు అందుతాయి. సన్నాయి స్వరం నిరంతరం ప్రతిధ్వనించాలంటే మనమంతా ఇలాంటి ప్రతిభావంతులకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసారు కదా ఎంత చక్కగా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫేస్ చేసే యొక్క ఎలా ఫేస్ చేస్తారు అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడం కోసం అలా కులాల నుంచి ఆ వృత్తిగా తీసుకొచ్చి నేటికి కూడా దేవస్థానాల్లో వివాహ కార్యక్రమాల్లో ఏదైతే పొలిటికల్ కార్యక్రమాల్లో పాటు గృహప్రవేశాల్లో కూడా ముఖ్యంగా వీళ్ళ కీలక పాత్ర కంపల్సరీగా ఉంటుంది. ఈ సౌండ్ వింటే ఆ వైబ్రేషనే వేరే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సాంప్రదాయాన్ని చాలామంది తొంగులో తొక్కి ఈ డీజేలు ఏదైతే ఈ మ్యూజికల్ సిస్టమ్ని కాపీ చేసేసి వాళ్ళ యొక్క ఏదైతే ఉపాధిని పోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ ఫ్యామిలీ అయితే నేటి గోదావరి జిల్లాలో ఫేమస్గా ఈ కులవృత్తిని కాపాడుకుంటూ వస్తూ ఈ యొక్క సన్నాయి వేళం ఏదవుతుందో వాళ్ళు ప్రజెంటేషన్ చేస్తూ అందరినీ అలరిస్తున్నారని చెప్పొచ్చు. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు నుంచి. సాధారణంగా ఎవరైనా లక్షల రూపాయల ఆదాయం వస్తుందంటే కాదనుకోరు. జీవితం సెటిల్ అయిపోయిందని సంబరపడతారు. కానీ ఆమె మాత్రం ఆ విలాసవంతమైన జీవితాన్ని కాదనుకున్నారు. అకాడమీలో పెట్టి మంచి క్రికెట్ కోచ్గా స్థిరపడే అవకాశం ఉన్నా పల్లెటూరులోని మట్టిలోని మాణిక్యాలను తయారు చేసే పనిలో పడ్డారు. రేపటి తరం మహిళా క్రికెటర్లను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నారు. మహిళా క్రికెట్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ మహిళా కోచ్ లక్ష్యమేంటో తెలుసుకుందాం పదండి. క్రికెట్ ఈ రోజుల్లో ఇదొక గ్లామర్ గేమ్ మాత్రమే కాదు, కోట్లు కురిపించే వ్యాపారం కూడా. కాస్త పేరున్న కోచ్ కనిపిస్తే చాలు, అకాడమీల పేరుతో లక్షల్లో ఫీజులు వసూలు చేసే కమర్షియల్ ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. కానీ దీనికి భిన్నంగా మెట్రో నగరాల్లో లభించే విలాసాలను, లక్షల ఆదాయాన్ని వదులుకుని మారుమూల పల్లెల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఒక మహిళా క్రికెటర్ నడుంబిగించారు. ఆమె మాజీ రంజీ ప్లేయర్, ప్రస్తుత ఆంధ్ర అండర్-19 ఉమెన్స్ టీమ్ కోచ్ సంపద రమాదేవి. గ్రామీణ యువతులే రేపటి టీమిండియా స్టార్లని నమ్మి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సంపద రమాదేవి తన సోదరుడు క్రికెట్ ఆడ్డాన్ని చూసి ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో క్రికెట్లో రాణించింది. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో కూడా తన ప్రతిభ కనబరిచి రంజీ క్రికెట్లో స్థానం సంపాదించింది. 75 మ్యాచ్లాడి సత్తా చాటింది. అయితే ఒక మహిళ క్రికెట్లో రాణించడం ఎంత కష్టమో తెలుసుకున్న రమాదేవి తనలాంటి ఎంతో మంది మహిళలను ఎలాగైనా క్రికెట్ వైపు తీసుకురావాలని లక్ష్యంతో కోచ్గా తన ప్రయాణం మొదలుపెట్టింది. ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండర్-19 ఉమెన్స్ టీంకు కోచ్గా వ్యవహరిస్తూ తన టీంను జాతీయ స్థాయిలో రన్నరప్గా నిలబెట్టింది.
అంతేకాదు మారుమూల పల్లె ప్రాంతాల్లో నుండి మహిళా క్రికెటర్లను సిద్ధం చేయాలని లక్ష్యంతో సొంత జిల్లాలోని దేవరపల్లిలో ఉంటూ మహిళా క్రికెటర్లను సిద్ధం చేస్తోంది రమాదేవి. నా పేరు సంపద రమాదేవి. నేను భీమవరం టౌన్లో ఉండేదాన్ని. అక్కడి నుంచే నా క్రికెట్ కెరియర్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా మా బ్రదర్ క్రికెట్ ప్లేయర్. తను చూసి నేను ఇన్స్పైర్ అయ్యి మెన్గా తను ఆడుతున్నాడు, ఉమెన్గా నేను కూడా ఈ క్రికెట్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలని ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. సో 2003 నుంచి 2015 వరకు నేను రాష్ట్ర స్థాయికి, మన జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళాను. నియర్లీ 70-75 మెడల్స్ వరకు నాకు రీచ్ అయింది. నేను ఫ్యూచర్లో కూడా నాలాగే ఇంకా బెటర్ క్రికెటర్స్ డెవలప్ చేయాలని చెప్పి దేవరపల్లికి రావడం జరిగింది. నియర్లీ దేవరపల్లి అంటే నాకు భీమవరం నుంచి 90 కిలోమీటర్స్ వస్తుంది. అయినా కూడా ఇక్కడ ఈ ఉమెన్ స్ట్రెంగ్త్ డెవలప్ చేద్దామని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను. సో ఇక్కడ నుంచి నాకు భవిష్యత్తులో ప్లేయర్స్ మన వరల్డ్ కప్కి రిప్రజెంట్ చేస్తారని, అది కూడా మన జిల్లా తరపు నుంచి ఎవరైనా ఒక్కరినైనా రిప్రజెంట్ చేయించాలని నా డ్రీమ్. సో దీనికోసమే మేము కృషి చేస్తున్నాం. ఫర్దర్గా ఉమెన్ క్రికెట్ డెవలప్ అవ్వాలి మన జిల్లా తరపు నుంచి. దీనికోసమే నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి దేవరపల్లి రావడం జరిగింది. సో ఫైనల్గా నా డ్రీమ్ ఎవరినైనా ఒక్క ప్లేయర్నైనా నేను వెస్ట్ గోదావరి నుంచి వరల్డ్ కప్లో చూడాలనే నా డ్రీమ్ ఉంది. సో దానికోసమే నేను కృషి చేస్తున్నాను. ఇక్కడ దేవరపల్లిలో నేను ఒక 20 మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నా. సో ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా యాదవలు పల్లంట్లలో కూడా మనకి ఈ పీఈటీ సహకారంతో చాలామంది ఉమెన్ ప్లేయర్స్ డెవలప్ అయ్యారు. వాళ్ళు కూడా మనకి వీక్లీ వన్స్ మ్యాచెస్ కోసం దేవరపల్లి వస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కంబైన్డ్గా మాకు ఒక 60 మెంబర్స్ వరకు ఉన్నారు, ఓన్లీ ఉమెన్ ప్లేయర్స్. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఉమెన్ ప్లేయర్స్, అది కూడా ఈ విలేజెస్ నుంచి రావడం. కేవలం వ్యాపార దృక్పథంతో నడుస్తున్న నేటి క్రీడా ప్రపంచంలో రమాదేవి లాంటి నిస్వార్థ కోచ్లు ఉండడం అభినందనీయం. క్రీడల్లో రాణించాలనుకునే పల్లెటూరి అమ్మాయిలకు ఆమె ఒక దిక్సూచిగా మారారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్న ఆమె ఆశయం నెరవేరాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.